మమ్మల్ని మర్చిపోవద్దు, దయచేసి బడ్జెట్లో మా రాష్ట్రానికి కూడా నిధులు కేటాయించండి అంటూ ఇటు తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క కూడా కేంద్రం ముందు 8 కోరికలుంచారు. ఈసారి బడ్జెట్ భారీగా ఉండబోతోందన్న సంకేతాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులతో పాటు ఇండియా మీద అమెరికా విధిస్తోన్న టారిఫ్లు, దేశ ఆర్థిక విధానాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కేటాయింపులుంటాయని తెలుస్తోంది. దీంతో ఈసారి తెలంగాణ కేంద్రం ముందు కీలకమైన ప్రపోజల్స్ పెట్టింది. అవేంటో 1 by 1 చూద్దాం. నెంబర్ 1, తెలంగాణ ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. పలు ప్రాజెక్టులకు గతంలో కేంద్రం ఇచ్చిన నిధుల హామీలను గుర్తు చేశారు. నెంబర్ 2, తెలంగాణలో పెట్టుబడి రేటు 50% పెంచాలని విన్నవించారు. మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రస్తుతం 37% ఉన్న పెట్టుబడి రేటును 50% పెంచాలని కోరారు. నెంబర్ 3, రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితి ఏడాదికి 4% పెంచాలని విజ్ఞప్తి చేశారు. నెంబర్ 4, రుణాల గ్రాంట్లు రెట్టింపు చేయాలని విన్నవించారు. 50 ఏళ్లుగా రాష్ట్రాలకిస్తోన్న వడ్డీ లేని రుణాలను గ్రాంట్లుగా మార్చాలని, ఆ సహాయాన్ని రెట్టింపు చేయాలి అన్నారు. నెంబర్ 5, విద్యా వైద్య రంగాల కోసం సేకరించే వనరులను FRBM పరిమితుల నుంచి మినహాయించాలని కేంద్ర మంత్రిని భట్టి కోరారు. నెంబర్ 6, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాల్సిందిగా విన్నవించారు. వీలైనంత త్వరగా శుభవార్త చెప్పాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. నెంబర్ 7, మెట్రో 2వ దశకు అనుమతులివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అలాగే పలు జిల్లాలకు విమానాశ్రయాలు మంజూరు చేయాల్సిందిగా కోరారు. లాస్ట్ అండ్ ఫైనల్ 8వ ప్రతిపాదన విషయానికొస్తే 1,55,000 కోట్ల సర్చార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించి వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలన్నారు. మొత్తంగా ఏపీతో పాటు తెలంగాణ కూడా కేంద్ర బడ్జెట్పై ఈసారి భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి తెలంగాణ ప్రతిపాదనలను కేంద్రం ఏ మేర గుర్తిస్తుందో చూడాలి.